కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది అంటే సంబరాలు చేసుకోవడం కాదు. వాళ్ళ మీద భయంకరమైనటువంటి అంచనాలున్నాయి. ఎందుకంటే ఓ పక్క వాళ్ళిచ్చినటువంటి హామీలు. జగన్మోహన్ రెడ్డిని జనం ఈ హామీల మీద ఎక్కడ గెలిపించేస్తారో అనేటువంటి భయంతో ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ. నిజానికి జగన్ లాంటి ప్రత్యర్థి అవతల లేకపోతే వీళ్ళు ఈ లెవెల్‌లో హామీలు ఇచ్చేవారు కాదు. జగన్ లాంటి ప్రత్యర్థి అంటే ఈ సంక్షేమ పథకాలు ఈ పప్పు బెల్లంలాగా పంచేటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకురాకపోయి ఉంటే వీళ్ళు కూడా ఇలా పంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేవారు కాదేమో. ఏ ప్రభుత్వం మాత్రం ఉత్తిన డబ్బులు ఇవ్వాలనుకుంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్‌గా సంక్షేమ పథకాల వైపే కంప్లీట్‌గా ఇన్‌క్లైన్ అయిపోయారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదనేటువంటి తీవ్ర ఆరోపణను ఆయన ఎదుర్కొన్నారు. సో ఇప్పుడొస్తున్నటువంటి ప్రభుత్వంకు ఉండేటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడొచ్చే ప్రభుత్వం ముఖ్యంగా ఉ ఉద్యోగాల విషయంలో ఉద్యోగాలనేవి భారీ ఎత్తున ఇవ్వాల్సుంటుంది. దానికోసం ఎక్కడ పడితే అక్కడ పరిశ్రమలు తీసుకురావాల్సుంటుంది. కానీ గత ప్రభుత్వంలో జరిగిన ఇష్యూస్ గావచ్చు, అనేక రకాల కారణాల వల్ల ఎన్నో పరిశ్రమలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వెళ్ళిపోయిన పరిశ్రమలు మళ్ళీ వెనక్కి తెచ్చుకునేటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే అవకాశం ఒకసారే వస్తది. అది పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? అయితే ఎన్‌డీఏ ప్రభుత్వం వెనకాలుంది. మోడీ వెనకాలున్నారు గాబట్టి, ఇంకొకలాగైనా పరిశ్రమలు తెచ్చుకునేటువంటి అవకాశం కళ్ళ ముందు కనిపిస్తుంది. దాన్ని ఇమ్మీడియేట్‌గా అందుకోవాల్సుంటుంది. అయితే వీళ్ళు అలవికాని హామీలిచ్చారంటే ఖచ్చితంగా అలవికాని హామీలే ఇచ్చారు. ఉచిత బస్సు లాంటివి అసలు అవసరం లేనటువంటి హామీలన్నీ గుప్పిచ్చారు. సో, ఈ హామీలు నిలబెట్టుకోవాలంటే 50% రాష్ట్రానికొచ్చేటువంటి రెవెన్యూ దానికే సరిపోతుంది. ఉచితాలు పంచుకుంటూ వెళ్ళటానికే సరిపోతుంది. అది కాకుండా అమరావతి యొక్క నిర్మాణం జరగాలి. కనీసం తక్కువలో తక్కువ 25,000 గావాలి అమరావతిని ఒక మోస్తరు వ్యవహారంగా తీసుకురావాలంటే. ఆ డబ్బు సరిపోతుందా అంటే కాదు. మళ్ళీ ఇంకా మీకు భారీ ఎత్తున ఆహ్, పరిశ్రమలు తీసుకురావాలి, కాలేజెస్ తీసుకురావాలి, సంస్థలు తీసుకురావాలి, ఐటీ కంపెనీస్ తీసుకురావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ తీసుకురావాలి. కేవలం అమరావతికే గాదు. అటు ఉత్తరాంధ్ర భయంకరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఈ రాయలసీమలో వలసలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఆపాలి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఉద్యోగం కోసం వెళ్ళిపోతున్న వాళ్ళని గనక ఆపగలిగి ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వగలిగితే, అది ఒక ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి విజయంగా మారుతుంది. కానీ అది ఒక్కటేనా అంటే కాదు. చెప్తున్నా గదా! ఎన్నో రకాల సమస్యలున్నాయి ఈ రాష్ట్రానికి. 1 గాదు, 2 గాదు. మీకు పోలవరం అనేది ఎక్కడి వరకొచ్చి ఆగిపోయింది? ఏం జరుగుతోంది దాంట్లో అనే దానికి క్లారిటీయే లేదు. సో, దాని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. దాని గురించి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. దాని మీద అసలు వీళ్ళ టేక్ ఏంటి? ఏం జేస్తారనేది చూడాల్సుంటుంది. అయితే మనకందున్న సమాచారం ప్రకారం 3-5 హామీలు ఇవ్వడానికి రేపు సాయంత్రం సంతకం పెట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొట్టమొదటిది మెగా డీఎస్సీని ఆయన విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని రిమూవ్ చేసే దిశగా అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే మూడవది పెన్షన్‌లని 4,000 వరకు ఇంక్రీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మూడవది. నాలుగవదొచ్చేసి అన్నా క్యాంటీన్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేసేటువంటి ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా గూడా స్ట్రాంగ్ వార్తలొస్తున్నాయి. సో, ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? ఎందుకంటే స్కిల్ సెన్సెస్ మీద కూడా ఐదో సంతకం చేయబోతున్నారు చంద్రబాబు అంటూ వార్తలొస్తున్నాయి. సో, ఇదంతా వర్కౌట్ అవుతుందా? జరుగుతుందా? ఈ 5 హామీలు వర్కౌట్ అవుతాయా మనకి రాష్ట్రానికనేది ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. సో, ఈ క్రమంలో ఏం జరుగుతుంది? ఈ పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అంచనాలు, భారీ ఛాలెంజ్‌లున్నాయి వీళ్ళ ముందు. గతంలో ఏ ప్రభుత్వము, ఏ రాష్ట్రంలోనూ ఎదుర్కోని భారీ ఛాలెంజెస్‌ని వీళ్ళు ఫేస్ చేయాలి. ఎందుకంటే, ఒక పక్క జగన్ మళ్ళీ ఎక్కడ గెలుస్తాడో, మేము ఓడిపోతాం అనే భయంతో ఇచ్చినటువంటి హామీలు. వాటిని నెరవేర్చకపోతే జనం ఊరుకోరు. అసలు ప్రతిపక్షం అసలు ఊరుకోదు. ప్రతిపక్షం ఉందో లేదో మరి ఏపీలో గాని ఉంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఊరుకోరు. సో, ఇంకొక పక్క అమరావతి లాంటివి, పోలవరం లాంటివి పెండింగ్‌లో పడిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ దాటిన తర్వాత ఇక న్యూట్రల్ పీపుల్‌కి మనలాంటి వాళ్ళు కోరుకునేటువంటి రిఫార్మ్స్ అనండి, ఇంకోటని ఇవన్నీ తెర మీదకొస్తాయి. సో, ఇన్ని అంచనాల నడుమ అంచనాలు అందుకుంటుందా కూటమి ప్రభుత్వం? మీరేమనుకుంటున్నారు? అందుకుంటుంది అంటే యెస్ అని, అందుకోలేదని మీరనుకుంటే నో అని కంపల్సరీ కామెంట్ చేయండి.